హైదరాబాద్ పాత బస్సి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 8వ తేదీన కన్న తండ్రి మహమ్మద్ ఆసిఫ్ 18 రోజుల తన బిడ్డ హఫీజాను తల్లి లేని సమయంలో డబ్బుల కోసం చాంద్ సుల్తాన్ కు ₹1,00,000 అమ్మాడు. పని మీద బయటకు వెళ్లిన కన్న తల్లి అస్మా బేగం తిరిగి ఇంటికి వచ్చాక తన బిడ్డ కనిపించకపోవడంతో బండ్లగూడ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తన భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా చాంద్ సుల్తాన్ కు తన కూతుర్ని అమ్మిన విషయం చెప్పాడు. పోలీసులు పసికందును సురక్షితంగా తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. నిన్న అనగా 11/7/2007 నాడు కంప్లైంట్ ఆస్మా బేగం బండ్లగూడకు సంబంధించిన ఉమెన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన 18 రోజుల పాపని తన భర్త ఆసిఫ్ తన దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని భయభ్రాంతికి గురి చేసి తీసుకొని పోయి అమ్మినట్టుగా 8వ తారీఖు నాడు అమ్మినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టుకొని ఒక టీం ఏర్పాటు చేసి దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ కస్టడీ అందులో తీసుకోవడం జరిగింది. పాపను కూడా వితిన్ 24 అవర్స్లో రెస్క్యూ చేసి మదర్కి హ్యాండ్ ఓవర్ చేసిన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది.